హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే సండే ఎపిసోడ్ గురించి నేనైతే రివ్యూ ఇద్దామని చెప్పేసి రివ్యూ అయితే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి నామినేషన్స్ గురించి ఏం జరిగింది, అలాగే ప్రోమో ఏం జరిగింది, దాని రిలేటెడ్గా మనం అయితే రివ్యూ అనాలిసిస్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. దాంట్లో కొంచెం వాయిస్ ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అలాగైతే వచ్చాయి. దయచేసి వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే సండే ఎపిసోడ్లో ఏం జరిగింది అని చెప్పేసి నేనైతే రివ్యూ ఇస్తున్నాను. సండే ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాలంటే తనుజ గారి గురించి చెప్పాలండి. ఇక్కడ ఆమె మాటలు ఎలాగ మాట్లాడుతుందంటే, జనాలు నన్ను ఏం చూడటం లేదులే, అంటే లైవ్ మొత్తం చూడటం లేదులే, ఎపిసోడ్ మొత్తమే చూస్తున్నారు అన్నట్లుగా అయితే మాట్లాడడం అయితే జరిగింది తనుజ గారు. ఇంకా ఫర్దర్గా మనం అయితే చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతుందండి. సండే ఇస్ ద ఫన్ డే అనేసి చెప్తూ ఉంటారు కదా, అలాగే ఫన్ వేలోనే జరిగిపోయింది ఎపిసోడ్ కూడా. ఇంకా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వచ్చేసి మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. దీని మీద కూడా నేను ఒక చిన్న వీడియో అయితే తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అది కూడా మన టీసీఏ వ్లాగ్స్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కంపల్సరీగా మీరైతే మన వీడియోని వాచ్ చేయండి. పోల్ కూడా పెడుతున్నాను, కంపల్సరీగా ఆ పోల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి నాతో. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆడియన్స్ని అయితే నాగ్ సార్ ఎంట్రీ అయితే వచ్చింది, మంచిగా డ్యాన్స్ అయితే వేశారు. ఇంకా ఆడియన్స్ని అయితే పలకరించినప్పుడు ఒక ఆమె వచ్చేసి ఒంగోలు నుంచి వచ్చిందంట. నేను అన్నమయ్య మూవీ చాలాసార్లు చూశాను సార్, నాకు చాలా ఇష్టము అన్నమయ్య మూవీ అంటే, నేను ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే చూపిస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత వచ్చేసి ఇంకా నాకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ వచ్చేసి తనుజ గారు అంటే నాకు ఫేవరెట్, కానీ ఇప్పుడు కొంచెం సపోర్ట్ అయితే తగ్గిపోయింది, ఆమెకి కొంచెం డల్గా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు సార్తో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హౌస్ లోపలికి అయితే వెళ్తాడు. సంజన గారు వచ్చేసి కింగ్ ఈజ్ బ్యాక్ అంటే, ఏంటి ఇంతకు ముందంతా బ్యాక్ లేదా అంటే, నిన్న వెళ్ళిపోయారు, ఈ పొద్దు బ్యాక్ అనేసి నేను చెప్తున్నాను సార్ అని చెప్పేసి సంజన గారు అయితే చెప్పడం జరిగిందండి. ఇంకా దివ్య వచ్చేసి పనిష్మెంట్ గురించి ఏం చెప్పావు, నువ్వు ఏం పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి నాకు సార్ అడిగినప్పుడు, సార్ అతనే కొన్ని పనిష్మెంట్స్ అయితే ఎంచుకున్నారు సార్ అంటే, అతను ఎంచుకున్న పనిష్మెంట్స్ ఏంటంటే రీతుతో ప్రేమగా మాట్లాడడము, అలాగే ఉప్పు మూట ఎక్కించుకొని నిలబడము, ఇలాంటివి అయితే చెప్పారు సార్ అంటే, అతను ఎంచుకున్న పనిష్మెంట్ కాదు, నువ్వేం పనిష్మెంట్ ఇస్తున్నావో అది చెప్పు అన్నప్పుడు దివ్య వచ్చేసి కిచెన్కి సంబంధించినటివి తప్ప ఈ వీక్ మొత్తం కూడా రీతుతో ఏం మాట్లాడకూడదు అనేసి చెప్పాను సార్ అనేది చెప్తూ ఉంటుంది దివ్య వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ డ్యూటీ ఇచ్చాను కదా, ఈ పర్టికులర్ దాంట్లో వచ్చేసి కిచెన్ డ్యూటీ నాకు వద్దు సార్, నేను మాట్లాడడంలోనే అందరూ రూడ్గా అంటున్నారు, చాలామంది కూడా నన్ను అయితే టార్గెట్ చేస్తున్నారు, నాకు కిచెన్ డ్యూటీ వద్దని నేను చాలాసార్లు చెప్పాను కెప్టెన్కి, అయినప్పటికీ వాళ్ళు వినకుండా నాకైతే కెప్టెన్ డ్యూటీ అయితే వేశారు, కావాలంటే నేను బాత్రూమ్ డ్యూటీ అయితే చేస్తాను కంపల్సరీగా ఎలాగోలాగా అంటే, ఇమాన్యుల్ అయితే నాకు సార్ అయితే అడుగుతారు, ఎందుకు ఇమాన్యుల్ నువ్వు ఇలాగ చేసావు, ఆ అమ్మాయి కెప్టెన్గా రేషన్ మేనేజర్గా కిచెన్ డ్యూటీ నేను చేయననింది కదా, అయినా కూడా నువ్వెందుకు రేషన్ మేనేజర్గా ఆ అమ్మాయికే ఇచ్చావు, వేరే డ్యూటీ చేస్తానని ఆల్రెడీ చెప్పింది కదా, నువ్వు ఆ డ్యూటీ ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు ఇమాన్యుల్ ఏం చెప్తారంటే, సార్ నాకైతే పర్టికులర్గా వద్దు అనేది ఏం చెప్పలేదు సార్ ఆ అమ్మాయి అని చెప్పేసి ఇంకా మాధురి గారితో వీళ్ళందరితో అయితే డిస్కషన్ అయితే చేయడం జరిగిందండి. సార్ కూడా ఏం చెప్తారు, నువ్వు చాలా ఫన్నీ వేలో చెప్పు, అప్పుడే అర్థమవుతుంది అందరికీ కూడా, నువ్వు ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అవి కంపల్సరీగా పెడుతున్నావు, కానీ చెప్పే విధానం బాగలేదు, రూడ్గా ఉంది, అది మార్చుకుంటే సరిపోతుంది, అన్నం వడ్డించే దగ్గర అమ్మలాగా అయితే ఉండాలి, కానీ అలాగా గదురుకోవడము, ఎక్కువగా మాట్లాడడము, ఎవరైనా అన్నం విషయంలో హర్ట్ అవుతారు, అలాగా చేయొద్దు, ఇంట్లో మీ అమ్మనైనా చూసుకో, మీ అమ్మ ఎప్పుడైనా గదురుకుంటుందా అన్నట్లుగా నాకు సార్ అయితే చెప్తా ఉంటారు. ఇంకా కొంతమంది నీ మీద కంప్లైంట్స్ రాయమంటే చాలామంది వన్ వర్డ్ ఆన్సర్స్లో రాశారు, చాలామంది ఎస్ఏ రకంగా రాశారు. మాధురి గారు వచ్చేసి చాలా ఓవర్ స్ట్రిక్ట్గా ఉంది రేషన్ మేనేజర్గా అనేసి, అమ్మలాగా ఉండాలి రేషన్ మేనేజర్ అంటే అని చెప్పేసి మాధురి గారు రాశారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక సేవింగ్ ఉంది అని చెప్పేసి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని అయితే నిలబెడతారు. ఇక్కడ వచ్చేసి పవన్ అయితే సేఫ్ అవుతారండి, పైకి తీస్తూ ఉంటే పి అనే అక్షరం అయితే ముందు కనపడుతుంది, సో పవన్ అయితే సేఫ్ అయ్యారు ఇక్కడ.
నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మూవీ ఇంకా పవన్ ఏం చెప్తారు, ఇంకా నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను, ఇంకెప్పుడు కూడా మిస్టేక్స్ అయితే చేయను, నేను అందరికీ సారీ, నా ఆట నేను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాను అన్నట్లుగా అయితే ఆడియన్స్కి అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసేసరికి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒక మూవీ ప్రమోషన్ గురించి దీక్షిత్ శెట్టి అండ్ రష్మిక వీళ్ళిద్దరూ వచ్చేసారు స్టేజ్ పైకి. వాళ్ళిద్దరితో చాలాసేపు వరకు అయితే మాట్లాడారు. అదే వాళ్ళకి సంబంధించిన ఏదైతే సినిమా ప్రమోషన్స్కి వచ్చారో ఆ ప్రమోషన్స్ గురించి ట్రైలర్ అయితే చూపించారు. ఇంకా హౌస్ లోపలికి అయితే వెళ్ళారు. హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అందరిని అయితే పలకరించారు. కాసేపు కన్నడ భాషలో అయితే మాట్లాడుకున్నారు. అందరు బాగున్నారా అని చెప్పేసి చాలా బాగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ మామూలుగా ఒక డైలాగ్, ఏదో ఒక సినిమాలో నుంచి ఒక డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ని హౌస్ మేట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీక్రియేట్ చేసి చూపించాలి. వచ్చిన గెస్ట్లు వచ్చేసి వాటికి పాయింట్స్ ఇస్తారు అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్పడం జరిగిందండి. ఏ అండ్ బి గ్రూప్ కింద అయితే హౌస్ మేట్స్ ఇద్దరిని కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఒక క్లిప్ అయితే చూపిస్తారు. ఆ క్లిప్ని రీక్రియేట్ అయితే చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రతిరోజు పండగే సినిమాలో నుంచి ఏంట్రా 6 తర్వాత యుద్ధం కూడా ఆపేస్తారు, నువ్వేంటి ఇంకా చేస్తున్నావు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ గురించి ఆ క్లిప్ వేసి రీక్రియేట్ చేయాలి అని అయితే చెప్తారు. ఇక్కడ వచ్చేసి డెమోన్ పవన్, రీతు, ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి రావు రామ్మోహన్ లాగా అయితే చేశారు. ఇంకా డెమోన్, రీతు వీళ్ళిద్దరు అయితే చేశారు. 10 out of 10 అయితే ఇచ్చారండి వీళ్ళకి. వీళ్ళు కూడా చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు, అన్ని బాగా చేశారు కాబట్టి 10 out of 10 అయితే ఇచ్చారు. రష్మిక, నాగార్జున సార్ ఏదైతే ఇచ్చారో దీక్షిత్ శెట్టి గారు అంటే హీరో ఎవరైతే వచ్చారో అతను కూడా అందరికీ అదే రకంగా అయితే ఇచ్చారు. ఏం పెద్దగా పార్టిసిపేట్ ఏం చేయలేదు అక్కడ. నెక్స్ట్ వచ్చేసేసరికి పోకిరి సినిమాలో నుంచి క్లిప్ వచ్చేసి శృతి నాదే రివాల్వర్ నాదే అని చెప్పేసి మహేష్ బాబు గారు చెప్తూ ఉంటారు కదా, ఆ క్లిప్ని అయితే వేయడం జరిగింది. అది వచ్చేసి కళ్యాణ్, రాము వీళ్ళిద్దరు చేశారు. వెనకలు వచ్చేసి నిఖిల్ ఇంకా దివ్య వీళ్ళిద్దరు అయితే ఉన్నారు. వాళ్ళిద్దరు అందరు బాగా చేశారు. 10 out of 10 వాళ్ళకు కూడా ఇచ్చారండి. ఇక్కడ కూడా చాలా బాగా అయితే, అంటే ఒక్కసారి చూసిన వెంటనే అదంతా గుర్తు పెట్టుకొని చెప్పాలంటే చాలా కష్టం కదా, బాగా చేశారు. 10 out of 10 అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసేసరికి యమదొంగ మూవీ నుంచి ఏమంటివి మానవ జాతి నీచమా అని చెప్పేసి డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ని అయితే క్లిప్ అయితే వేశారు. వేసిన తర్వాత దీన్ని వచ్చేసి భరణి గారు అయితే చాలా సూపర్గా చెప్పారండి. ఫస్ట్ అటెంప్ట్లోనే విన్న వెంటనే అయితే చెప్పేశారు. పక్కన వచ్చేసి ఇంకా ఇమాన్యుల్ అయితే నిలబడుకొని ఉన్నారు. అంటే మోహన్ బాబు లాగా అయితే నిలబడుకున్నారు. వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారని చెప్పేసి 10 out of 10 అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి పోకిరి సినిమాలో ఒక్క నిమిషం, ఇంకా నెక్స్ట్ వచ్చేసేసరికి పోకిరి మూవీ నుంచి అయితే ఒక క్లిప్ అయితే వేయడం జరిగిందండి. లిప్ సీన్ ఏదైతే ఉందో ఆ లిప్ సీన్ అయితే వేశారు. దీంట్లో వచ్చేసి కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు అయితే యాక్టింగ్ అయితే చేశారు. వీళ్ళకు కూడా 10 out of 10 అయితే ఇచ్చారండి మార్క్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సుమన్ శెట్టి, రీతు అయితే చేస్తారండి. వీళ్ళు ఏం సరిగా చేయలేదు, అందుకోసమే వీళ్ళకి 10 out of 5 అయితే మార్క్స్ ఇవ్వడం జరిగింది జడ్జెస్ ఇద్దరు కూడా. దాని తర్వాత వచ్చేసి ఇంకా సుమన్ శెట్టి గారి గురించి అయితే చెప్తారు. ఇంకా 300 ఫిలిమ్స్ అయితే చేశారు, ఇంకా గిన్నీస్ బుక్ రికార్డులో అయితే ఎక్కించాలి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మానందం గారు అయితే ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి 300 ఫిలిమ్స్ ఇవన్నీ చేశారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రాధిక అంటే డీజే టిల్లు నుంచి ఒక క్లిప్ అయితే వేయడం జరిగింది. ఇది నిజంగానే నన్ను అడుగుతున్నావా రాధిక అనే క్లిప్ అయితే ఉంటుంది కదా, అదైతే వేశారు. దీన్ని వచ్చేసి సాయి అండ్ సంజన గారు రీక్రియేట్ అయితే చేయాలి అనేసి చెప్పారు వాళ్ళ టీంలో నుంచి. వాళ్ళు సినిమాలో డైలాగ్స్ కాకుండా మామూలుగా ఏదైతే కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుందో హౌస్లో, ఆ కాన్వర్జేషన్ని బట్టి వాళ్ళైతే చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వీళ్ళకి వచ్చేసి 10 out of 10 చాలా బాగా చేశారు మీరు అని చెప్పేసి జడ్జెస్ ఇంకా నాగార్జున సార్ వీళ్ళైతే మామూలుగా పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి సాయి ఎంత తెలివిగా తప్పించుకుంటాడంటే, సంజన గారు చాలా మంచి పర్సన్ సార్ అంటే ఎందుకు నొక్కి చెప్తున్నావు అని నాగార్జున సార్ అన్నప్పుడు ఇదే పాయింట్ మీద పెట్టి నన్ను మళ్ళీ నామినేషన్ అయితే వేస్తుంది సార్, అందుకోసమే నేనైతే చెప్తున్నాను అన్నట్లుగా సాయి అయితే చెప్తూ ఉంటాడండి. చెప్పిన తర్వాత ఇంకా ఇమాన్యుల్
భరణి వీళ్ళందరూ టీం వచ్చేసి అదుర్స్ మూవీలో నుంచి ఒక క్లిప్ అయితే వేస్తారు. ఆ క్లిప్ వచ్చేసి మళ్ళీ వీళ్ళు రీక్రియేట్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. చెప్పిన తర్వాత ఈ పర్టికులర్గా ఆ క్లిప్కి సంబంధించి ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే రీక్రియేట్ చేశారు. డెమాన్ పవన్, ఇంకా ఇమాన్యుల్, సంజన, మాధురి, భరణి గారు వీళ్ళందరూ అయితే చాలా బాగా చేశారండి. చేసినప్పుడు వీళ్ళకి వచ్చేసి 10/10 అయితే జడ్జెస్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసేసరికి చంద్రముఖి మూవీలో నుంచి ఒక క్లిప్ అయితే వేయడం జరిగింది. దీనికి వచ్చేసి క్లిప్ మామూలుగా రాకముందే నాగార్జున సార్ ఏం చెప్తారంటే గౌరవ్ దీనికి దివ్య వీళ్ళిద్దరు కలిసి రీక్రియేట్ చేయాలి అనేసి నాగార్జున సార్ అయితే ముందుగానే చెప్పింటాడు. ఇంకా క్లిప్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు అయితే చేస్తారు, చాలా బాగా చేశారు అని చెప్పేసి వీళ్ళకి కూడా 10/10 అయితే ఇచ్చారండి. ఒక్క సుమన్ శెట్టి, రీతుకి తప్ప మిగతా వాళ్ళందరికి కూడా 10/10 అయితే మార్క్స్ అయితే ఇచ్చారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టీమ్ బి అయితే విన్నర్స్. చంద్రముఖి క్లిప్కి వచ్చేసి వీళ్ళకి 8 ఇచ్చారు, 10 అయితే ఇవ్వలేదు, 8 మాత్రమే ఇచ్చారు. ఇంకా అక్కడికి వచ్చేసి టీమ్ బి అయితే విన్నర్స్ అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. చెప్పిన తర్వాత ఇంకా మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అనేసి ఒకటి ఉంటుంది కదా, అది వచ్చేసి రష్మికని అయితే ఇమ్మని చెప్తారు నాగార్జున సారు. చెప్పినప్పుడు రష్మిక వచ్చేసి నాకొద్దు సార్, మీరు మాత్రమే చెప్పండి, మీరైతేనే బాగా చెప్తారు అంటే, రష్మిక ఏంటి నువ్వు ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నావా అనేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. అన్నప్పుడు ఇంకా నాగార్జున సార్ మాత్రమే ఇస్తారు. ఎవరినంటే ఇమాన్యుల్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. చాలా బాగా చేశారు. అందరికీ ఎన్ని మార్క్స్ ఇస్తావు హౌస్లో అని హీరో గారిని అడిగినప్పుడు అందరికీ 10/10 అయితే ఇస్తాను సార్ నేను, అందరు కూడా చాలా బాగా చేస్తున్నారు, నేను 2 days ఉండడమే పెద్ద గగనంగా ఉంటుంది అక్కడ అన్నట్లుగా హీరో అయితే చెప్తారు. అక్కడికి వాళ్ళ మూవీ ప్రమోషన్స్ అయితే అయిపోతాయి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరిగిందండి అక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళని అయితే సేవ్ చేద్దామని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తా ఉంటాడండి. చెప్పినప్పుడు టవర్ అయితే ఉంటుంది, ఆ టవర్ లో ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్కరి పేరు అయితే తీసుకోవాలి, వాళ్ళల్లో ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని చెప్పేసి అక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ సేఫ్ అవుతారు, ఆ తర్వాత సంజన గారు అయితే సేఫ్ అవుతారండి. సేఫ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పాయిజన్ ఇంజెక్షన్స్ లో పాయిజన్ నింపేసి వాళ్ళ గేమ్కి ఎవరైతే అఫెక్ట్ అవుతారు అని వాళ్ళకి అనిపించిందో వాళ్ళకి ఆ పాయిజన్ ఇచ్చి ఎందుకు అనేసి కారణాలు అయితే చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు ఇంకా ఒక్కొక్కరు పేరు అయితే పిలుస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరు గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళైతే చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని పిలిచినప్పుడు అతనికి క్లారిటీ లేకుండా అంటే సార్ ఏం చెప్తున్నారో సరిగా వినిపించుకోకుండా క్లారిటీ లేకుండా అయితే చెప్పారు. ఏమని చెప్తారంటే ఫస్ట్ రాముకి అయితే ఇస్తారు, ఏమని చెప్తారు ఈ వీక్ కూడా గేమ్ సరిగా ఆడలేదు, లీస్ట్ లో ఉన్నాడు, ఇంకా గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అన్నప్పుడు నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా, నీ ఆటకి ఎవరైతే అఫెక్ట్ అవుతారు అంటే ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్ అని అనుకుంటున్నావో నువ్వు వాళ్ళకి మాత్రం ఈ పాయిజన్ ఇవ్వాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఎవరికి ఇస్తారంటే నిఖిల్ గౌరవ్కి అయితే ఇస్తారండి. గౌరవ్కి ఏమని ఇస్తారంటే ఇతను స్ట్రాంగ్ ప్లేయరు, చాలా బాగా గేమ్ ఆడుతాడు కాబట్టి నా గేమ్కి అఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే పాయిజన్ ఇతనికి ఇస్తున్నాను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ భరణి గారికి అయితే ఇస్తారు. ఏంటంటే నాకు స్టాండ్ తీసుకున్నారు కానీ ఆ స్టాండ్ ఏదైతే ఉందో దాని గురించి నాకైతే ఛాన్స్ రాలేదు సార్ నేను స్టాండ్ తీసుకోవడానికి, అందుకోసమే నేనైతే భరణి గారికి అయితే ఇస్తున్నాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసేసరికి దివ్య భరణి గారికి అయితే ఇస్తుంది. ఏమని చెప్తుందండి నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ని సార్, నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, ఎక్కడ కూడా ఎమోషనల్ కాను, కానీ భరణి గారి దగ్గరకు వచ్చేసరికి నేనైతే ఎమోషనల్ అవుతున్నాను, అది ఏమన్నా నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే భరణి గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి దివ్య అయితే చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు వచ్చేసి దివ్యాకి అయితే ఇస్తారు. ఏమని చెప్తారంటే నేను ఏది చెప్పినా కూడా అస్సలు వినదు, అర్థం చేసుకో సార్, అది వచ్చేసి నా గేమ్ అఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే దివ్యాకి ఇస్తున్నాను అని చెప్పేసి భరణి గారు అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీనివాస్ సాయి సంజన గారికి అయితే ఇస్తారండి. ఏంటంటే ఏదైనా ఒక
డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఓవర్లాపింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది సార్ సంజన గారు. అది మార్చుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. చాలా బాగా గేమ్ కూడా ఆడుతున్నారు కాబట్టి ఆమె స్ట్రాంగ్ ప్లేయర్ అనేసి నేను అనుకుంటున్నాను. ఆమె గేమ్ నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఆమెకి ఇస్తున్నాను అనేది శ్రీనివాస్ సాయి గారు అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ రాముకి అయితే ఇస్తారండి. రాముకి ఇచ్చినప్పుడు నాకు చాలా ఫేక్ ఫ్రెండ్షిప్ లాగా అయితే అనిపిస్తుంది సార్, అందుకోసమే నేనైతే రాముకి ఇస్తున్నాను అని చెప్పేసి గౌరవ్ అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు ఒకసారి లేయండి అని చెప్పేసి నాగార్జున సార్ అన్నప్పుడు దివ్య వచ్చేసి అందరికి బోండాలు అయితే తీసుకొని ఇస్తుందండి. వచ్చినప్పుడు దాంట్లో ఏ కలర్ వస్తుందో వాళ్ళు సేఫా అన్సేఫా అని చెప్పేసి ఆ కలర్ చెప్తుంది అని చెప్పేసి నాగార్జున సార్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఎవరు సేఫ్ అవుతారంటే, ఒక నిమిషం, ఇక్కడ వచ్చేసి రాము అయితే సేఫ్ అవుతాడండి. సేఫ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ అయితే జరుగుతూ ఉంటుంది ఏదైతే టాస్క్ ఉందో అది. ఇంకా దాని తర్వాత రాము వచ్చేసి డెమోన్ పవన్ కి అయితే ఇస్తారండి. ఎందుకంటే ఇతను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ సార్, ఏ ఆట అయినా కూడా చాలా బాగా ఆడతాడు, చాలా స్ట్రాంగ్ గా ఆడతాడు. కాబట్టి నాకు స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది, నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, అతనే నాకు కాంపిటీషన్, కాబట్టి నేనైతే డెమోన్ పవన్ కి అయితే ఇస్తున్నాను అని చెప్పేసి రాము అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి బర్నీ గారికి అయితే ఇస్తుంది. బర్నీ గారి గురించి ఏం చెప్తుందంటే, బర్నీ గారు చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా ఇతను సేఫ్ అయితే ఆడుతున్నాడు, బయటికి వెళ్ళి వచ్చినాడు, ఆయన కూడా సేఫ్ గానే ఉన్నారు అని చెప్పేసి బర్నీ గారికి అయితే మాధురి గారు అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ డెమోన్ పవన్ కి అయితే ఇస్తారు, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి. ఎందుకంటే 2 గేములు కూడా నేను డెమోన్ పవన్ వల్లే ఓడిపోవడం అయితే జరిగింది సార్. అతనైతే చాలా స్ట్రాంగ్ ప్లేయరు, అందుకోసమే నేనైతే అతనికి ఇస్తున్నాను అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ కూడా డెమోన్ పవన్ కి అయితే ఇస్తారు. ఎందుకంటే అతను మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి నేనైతే అతనికి ఇస్తున్నాను అనేది చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి రీతు మాధురి గారికి అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇంట్లోకి వచ్చినప్పటికీ కూడా చాలా స్ట్రెస్ తీసుకొని వచ్చేసింది నాకు, అందుకోసమే నా గేమ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పేసి నేనైతే ఆమెకి ఇస్తున్నాను అని చెప్పేసి రీతు అయితే చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవర్ మాధురి గారికి అయితే ఇస్తారు, స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళైతే లేవండి అని చెప్పేసి చెప్తారు. అక్కడ డీజే ఒకటి ఉంటుంది, అదైతే హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోవాలి, దాంట్లో మ్యూజిక్ వచ్చేటప్పుడు ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అనేది పాటలే చెప్తాయి అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వచ్చేసి తనుజ గారు అయితే సేఫ్ అవుతారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజాని అయితే అడుగుతారు ఇమాన్యుల్. ఇక్కడ వచ్చేసి తనుజ ఏమనుకుంటుందో ఏమో నాకైతే అర్థం కావటం లేదండి. ఏంటంటే మామూలుగా ప్రజలు లైవ్ చూడటం లేదేమో, ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారేమో, అందుకోసమే ఇలాగైతే తనుజ మాట్లాడుతుందనేసి నాకు అనిపిస్తుందండి. ఏదైతే డిఫెండింగ్ చేసుకునే విధానం ఉందో అది సరిగా చేసుకోలేదేమో అనేసి నాకు అనిపించింది. నేను ఎందుకు అలాగా చెప్తున్నానంటే, ఏదైతే డిఫెండింగ్ చేసుకునిందో అది మాత్రం అసలు బాగాలేదనేసి నాకు అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇమాన్యుల్ అయితే ఆమె పాయిజన్ అయితే ఇచ్చింది, గేమ్ అఫెక్ట్ అవుతుంది అని చెప్పేసింది. ఎందుకంటే లాస్ట్ నామినేషన్స్ లో నా గేమ్ అసలు ఏం బాగాలేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అనేసి చెప్పింది. ఇమాన్యుల్ వచ్చేసి ఎవరు సపోర్ట్ చేయలేదు అని చాలా బాధపడుతుంది కదా సార్, నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను చాలా వరకు కూడా సపోర్ట్ అయితే చేశాను, కానీ ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి తనుజ అయితే చెప్పింది అని చెప్పేసి చెప్పినారు. ఇమాన్యుల్ వచ్చేసి నాగార్జున సార్ ఏమన్నారంటే, మీ ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది కదా, కూర్చోండి అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసేసరికి సంజన తనుజాకి అయితే ఇస్తుందండి. ఏంటంటే రేషన్ మేనేజర్గా చాలా స్ట్రెస్గా ఉంటుంది నాకు, దానివల్ల నాకైతే గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి నాకు అనిపించింది అని చెప్పేసి నాగార్జున సార్కి అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు లేవండి అనేసి చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా దాని తర్వాత వచ్చేసి ఒక లిడ్ అయితే ఉంటుందండి, ఆ లిడ్ లో బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి. బటర్ఫ్లైస్ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఫ్లై అవుతాయి, ఎవరిదైతే ఫ్లై అవుతుందో వాళ్ళైతే సేవ్ అవుతారు అనేసి చెప్తారు. రీతుదైతే ఫ్లై అవుతుంది, రీతు అయితే సేవ్ అయిపోతుందండి. ఇంకా స్టిల్ నామినేషన్ లో వచ్చేసి మాధురి గారు అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు అయితే ఇంకా నామినేషన్స్ లోనే ఉన్నారు. వీళ్ళిద్దరికి వచ్చేసి మారుతి సుజుకి కార్ అయితే వస్తుంది. ఆ సుజుకి కార్ లో వచ్చేసి పక్కరా మారుతి సుజుకి కార్ అయితే ఉంటుంది. ఆ కార్లో వచ్చేసి వాళ్ళిద్దరిని అయితే తీసుకువెళ్తారు బయటికి, బ్లైండ్ ఫోల్డ్ చేసేసి. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఓటింగ్స్ ప్రకారం నామినేషన్ అయ్యారో వాళ్ళైతే బయటికి వెళ్ళిపోతారు.
ఎవరైతే ఓటింగ్స్ తక్కువ వచ్చాయో వాళ్ళకి నామినేట్ అయిపోతారు. ఓటింగ్స్ బాగా వచ్చిన వాళ్ళైతే సేవ్ అవుతారు. ఏవీలో అయితే కనిపిస్తుంది అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. మాధురి గారి ఫోటో అయితే ఉంటుంది. ఆమె అయితే ఎలిమినేషన్ అయితే జరిగిపోతుందండి. జరిగిపోయిన తర్వాత తనుజాన్ అయితే నాగార్జున సార్ అంటారండి. ఏమని అంటారు, నీకు గోల్డెన్ బజర్ ఉంది కదా, దాన్ని ఈ వీక్ యూజ్ చేస్తావా లేదంటే నెక్స్ట్ వచ్చే వారాల్లో యూజ్ చేస్తావా, అది మాత్రం నీకు నువ్వు యూజ్ చేసుకునేదానికి ఉండదు, ఎవరో ఒకరికి మాత్రమే యూజ్ చేయాలి అనేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు ఇంకా లేదు సార్ నేనైతే యూజ్ చేయాలనుకోవటం లేదు అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి మాధురి గారు అయితే ఎలిమినేషన్ అయితే జరిగిపోయిందండి. జరిగిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ పైకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఏవి అయితే చూపిస్తారు. ఏవి చూపించిన తర్వాత ఇంకా గౌరవ్ అయితే లోపలికి బయటకు అయితే వచ్చేస్తాడు మళ్ళీ హౌస్ లోపలికి. ఇంకా ఏవి చూపించిన తర్వాత వచ్చేసి లోపలికి అయితే వెళ్తారు. ఇంకా అందరి గురించి అయితే మాట్లాడతారు. 3 మెంబర్స్కి రోజెస్ ఇవ్వాలి, అలాగే 3 మెంబర్స్కి ముళ్ళులు అయితే ఇవ్వాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. రోజెస్ వచ్చేసి నా బంగారం తనుజ గారికి అయితే ఇస్తాను నేనని చెప్పేసి తనుజాకి అయితే ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ చాలా జెన్యున్ పర్సన్ సార్, చాలా జెన్యున్గా ఉంటాడు అని చెప్పేసి కళ్యాణ్కి అయితే ఇచ్చింది. నెక్స్ట్ డెమోన్ పవన్ కూడా అదే చెప్పిందండి, చాలా బాగా గేమ్ అయితే ఆడతాడు, చాలా జెన్యున్గా ఉంటాడు అని చెప్పేసి డెమోన్కి అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ముళ్ళులు ఎవరెవరికైతే ఇస్తుందంటే ఫేక్, చాలా ఫేక్, బర్నీ గారు చాలా ఫేక్ ఫేక్ అని చెప్పేసి బర్నీ గారికి అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా దివ్య కూడా చాలా ఫేక్గా ఆడుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరికి అయితే ఇస్తుంది. ఇంకా తనుజాన్ వచ్చేసి ఏమంటుందంటే, నువ్వు అస్సలు ఏడవద్దు, నువ్వు ఏడుస్తే నేను కూడా ఏడుస్తాను, నువ్వు గెలిచే వరకు అస్సలు ఏడవకూడదు, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పేసి తనుజాతో అయితే చెప్తూ ఉంటుందండి. ఇక్కడికి ఎలిమినేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఎపిసోడ్ కూడా క్లోజ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికైతే ఎపిసోడ్ అయితే అయిపోతుంది. ఇంకా సార్ అయితే వెళ్ళిపోతారు. ఇంతే అండి ఈ వీడియో. మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. మా చరణ్ ఈ వీడియోలో ఎంత సతాయిస్తున్నాడంటే అంతగా సతాయిస్తున్నాడండి. కానీ నేనైతే రివ్యూ చెప్తూనే ఉన్నాను, మా చరణ్ అయితే ఒక పక్క సతాయిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మా చరణ్ మాటల్లోనే ఉందాం. చరణ్. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి, చెప్పు లైక్ సబ్స్క్రైబ్ చెప్పు ఫోన్ పెట్టిస్తా. సబ్స్క్రైబ్ అందరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్ చెప్పు. బాయ్.